శ్రీశైలం, తిరుపతి, చిన్న తిరుపతి, అన్నవరం ఇలాంటి పెద్ద టెంపుల్స్, ఈ టెంపుల్స్ కు సంబంధించి అలాగే కొన్ని ప్రాంతీయ గుళ్ళు ఉంటాయి. కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే, ఉదాహరణ కోటప్పకొండ, అలాగే అమరావతి ఇలాంటి ఆ ప్రాంతాల్లో మాత్రమే ప్రాముఖ్యత ఉన్నవి. అక్కడ కూడా జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా ముఖ్యమైన రోజుల్లో ఎక్కువ సెక్యూరిటీని పెడతారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు ఈ క్రౌడ్ కంట్రోల్ కోసం. అయితే ఈ గుడికి అంత ప్రాముఖ్యత లేకపోవడం, ఈ గుడికి ఈ స్థాయిలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంతమంది భక్తులు రాకపోవడంతో ఎవరు అక్కడ సెక్యూరిటీ లేదు, గుడికి సంబంధించిన వాళ్ళు కూడా సరైన ఏర్పాటు కూడా చేసుకుంది లేదు. అంటే వాళ్ళు కూడా ఊహించలేదు. సొంతంగా కోట్లాది రూపాయలు పెట్టి గుడి కట్టుకున్న వాళ్ళు, సొంతంగా కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని గుడికి ఇచ్చిన వాళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే వాళ్ళు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం మరొక రకంగా చేసేవాడు. అక్కడ చూస్తున్నాం రైలింగ్ ఒకటి నార్మల్ రైలింగ్, అది మన ఇళ్లలో మెట్లు పెట్టుకునే స్టెయిన్లెస్ స్టీల్ తో పెట్టుకున్న రైలింగ్, అది ఇంతమంది భక్తులను ఆపే స్థాయిలో కూడా లేదు. చూస్తుంటే ఆ పైపు సైజు కానీ ఆ పైపుల కొన్న థిక్నెస్ చూస్తూ ఉంటే సాదా సీదాగా ఊరికే డెకరేషన్ కోసం పెట్టుకున్నట్టుగా ఉంది. కానీ అది ఈ క్రౌడ్ ని ఇంతమందిని 100 మందిని వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసుకున్నప్పుడు తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళ నుంచి రక్షించే స్థాయిలో అది లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దురదృష్టకరమైన వ్యవహారం ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోతుంది. మనం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంత ప్రాముఖ్యమైన గుడి కాదు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ గుడి ఎక్కడ ఉంది, ఈ గుడి అసలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉందా, అసలు ఎవరు ఏమిటనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. ఒకసారిగా ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వార్తల్లోకి రావడం, ఇక్కడ ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్పేదాని ప్రకారం 9 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. దురదృష్టకరమైన వ్యవహారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న మోంతా తుఫాన్ దాటికి రైతులందరూ కూడా అల్లకల్లోలం అయిపోయి గందరగోళం ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు ఈ పూట జరిగిన ఈ ఘోరాన్ని ఎలా ఏమిటి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం కూడా ఒకసారిగా ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఇంత చిన్న ఊర్లో, అంటే కాశీబుగ్గ ఒక సిటీ టౌన్, దాని పక్కనే ఉండే పలాస ఒక టౌన్, ఈ 2 పట్టణాలకు సంబంధించిన ఒక గుడి, ఎప్పుడు ప్రాశస్త్యంలోకి రాని గుడి, ఎప్పుడు పేరు ప్రఖ్యాతలు ఉన్న గుడి కూడా కాదు. స్థానికంగా ఉండే భక్తులు మాత్రమే శనివారం అలాగే ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఈ గుడికి వెళ్తూ ఉంటారు. అది కూడా నార్మల్ గా పెద్ద క్రౌడ్ గా తొక్కిసలాట జరిగిన పరిస్థితులు కూడా గతంలో ఏవీ లేవని చెప్తారు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి తొక్కిసలాటలు అనేవి ఎక్కడ ఎప్పుడు జరిగినా కూడా ప్రభుత్వం వెంటనే అలర్ట్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం తిరుపతిలో జరిగింది, ఏకాదశి దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లన్నింటినీ కూడా బంద్ చేసి ఒకేసారి క్యూ లైన్లు వదిలిపెట్టడం వల్ల క్యూ లైన్లోకి అందరూ ఒకేసారి చూసుకోవడం తోటి తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయిన పరిస్థితి చూసాం. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితులు జరుగుతాయి. అంటే టీటీడీ అనేది ఒక పెద్ద ధార్మిక సంస్థ, ప్రపంచంలో ప్రాముఖ్యత ఉన్న సంస్థ. అలాంటి సంస్థలోనే ఇలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగక మనుషులు చనిపోయారంటే ఇలాంటి చిన్న గుడిలో ఇంతమంది వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా భక్తులు గుడికి వచ్చేవాళ్ళు ముక్తి కోసం భక్తిగా వచ్చేవాళ్ళు ఒక క్రమ పద్ధతిలో దేవుని దర్శించుకుందాం లేకుండా మనం కొన్ని విజువల్స్ చేస్తున్నాం. విజువల్స్ చూస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి తొక్కుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు తొందరగా దైవ దర్శనం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు తొందరగా దైవ దర్శనం చేసుకొని బయటపడాలి, బయటికి వెళ్ళిపోవాలనే పద్ధతిలో ఉన్నారే తప్పితే ఒక క్రమ పద్ధతిలో వెళ్దాం అనేది లేదు. సెక్యూరిటీ ఉండకపోవచ్చు, పోలీసులు ఉండకపోవచ్చు, గుడి దానికి సమస్య ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు. కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి, ఒక వ్యవహారం ఉండాలనేది ఏది కూడా భక్తుల్లో ఉన్నట్టు కనపట్లేదు. ఆ విజువల్ మనం చూస్తూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుకుంటూ తొక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భక్తుల్లో కూడా క్రమశిక్షణ లేదు. మన గుడికి వచ్చామో ఆ గుడికి వచ్చిన వ్యవహారాన్ని సక్రమంగా చూసుకొని వెళ్దామనేది కాకుండా తొక్కేసుకొని, నెట్టేసుకొని, తోసేసుకొని ఎవరికి పడితే వాళ్ళు, ఎవరికి వీలు దొరికితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోదాం ఉన్న దాంట్లో ఉన్నారు. అదే అక్కడ ఈ తొక్కిసలాట కారణం కనిపిస్తోంది. మా కళ్ళ ముందే కనిపిస్తా ఉంది. మొత్తం రైలింగ్ అంతా కూడా ఊడిపోయింది. ఆ రైలింగ్ 10 మంది కూడా ఆపి శక్తి ఉన్న రైలింగ్ కాదది, కేవలం జస్ట్ అలంకారప్రాయంగా మాత్రమే పెట్టినారు. గుళ్ళో అందంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్న రైలింగ్ మాత్రమే ఉంది. క్యూ లైన్ లేదు. దానికి ఒకేసారి క్యూ లైన్ లేకుండా ఒకటే ఎంట్రీ ఉందని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నవాడు. మనకు ఆ గుడి పరిస్థితి తెలియదు. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పే ప్రకారం ఎంట్రీ అదే, ఎగ్జిట్ అదే కావడం వల్ల
లోపలికి వెళ్ళేవాళ్ళు ఇద్దరు ఒకే దారిని వాడటం వల్ల తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. ఈ తొక్కిసలాట కారణంగానే ఎక్కువ మరణాలు సంభవించాయనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారము. ప్రభుత్వం కూడా హుటాహుటిన అక్కడికి కలెక్టర్ని, ఎస్పీని కూడా పంపి ప్రాథమిక సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఆలోచిస్తారు. మొదట ఎన్టీవీనే ఈ వార్తని బ్రేక్ చేసింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ సమాచారం కోసం మనల్ని అడుగుతున్నారు, మీకు వచ్చిన సమాచారం ఏంటి, ఎలా జరిగింది అన్నారు ఏంటనేది. ఆ సమాచారం ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం అక్కడ క్యూ లైన్ లేకపోవడం, క్యూ లైన్ మేనేజ్మెంట్ లేకపోవడం, అక్కడ క్యూలో జనాన్ని భక్తులు పంపించే ఏర్పాట్లు కూడా ఏవీ లేకపోవడం, వీటన్నిటి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని భావించవచ్చు. మొత్తానికి దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. కాశీబుగ్గ లాంటి ఒక చిన్న పట్టణంలో ఉన్న ఒక చిన్న ఆలయం కట్టడానికి 12 ఎకరాల్లో కట్టినప్పటికీ అది ప్రాశస్త్యం దృష్ట్యా చిన్న ఆలయంగానే మనం భావించాలి. అలాంటి ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎవరైతే గాయపడ్డ వాళ్ళకి ప్రాథమిక చికిత్స అందించడం కోసం అక్కడే ఉన్న తోటి భక్తులు సహకరిస్తున్నారు, వాళ్ళ బంధువులు సహకరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఊహించిన ఈ సంఘటనతో షాక్ కు గురైంది. సీఎం కాసేపట్లో కదిరి పర్యటన వెళ్లాల్సింది చంద్రబాబు నాయుడు. ఆయన కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నారు. కొంతమంది స్పృహ పడిపోయిన వాళ్ళని కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో జరగకపోవడం, ఈ మధ్య సింహాచలంలో గోడకూలి కొంతమంది మరణించిన సంఘటన చూసాము. అది దురదృష్టకరంగా సంఘటనగా భావిస్తాం. ఉంటే ఇలాంటి చిన్న గుడిలో ఇలాంటి సంఘటన జరగడం అనేది మనం ఏ విధంగా చెప్పాలనుకున్నా కూడా అది దురదృష్టకరమైన సంఘటనగానే భావించవచ్చు. మొత్తానికి చనిపోయిన వాళ్ళ సంఖ్యకి సంబంధించి ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రకాల సమాచారం వస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం 9 మంది చనిపోయారు. వీళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒక 5 భక్తులు పడిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. పోలీసులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. మొత్తాన్ని ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులందరూ కూడా కంట్రోల్ తీసుకొస్తున్నారు. ఒక్కసారిగా ఈ వార్త బ్లాస్ట్ కావడంతో మొత్తం ఆ గ్రామానికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం నేషనల్ ఛానల్ కూడా దీని మీద అటెన్షన్ పెట్టే నేషనల్ ఛానల్ కూడా ఇప్పుడు ఈ న్యూస్ కవర్ చేస్తా ఉన్నాయి. మొదట ఎన్టీవీ ఈ వార్తని బ్రేక్ చేసింది. ఫస్ట్ ఎన్టీవీలోనే ఈ దుర్ఘటనకు సంబంధించిన వార్తలను మనం ప్రసారం చేసాం. ఆ తర్వాతనే మిగతా విజువల్స్ కూడా ఎన్టీవీ ఫస్ట్ టెలికాస్ట్ చేసింది. క్షణక్షణం దానికి సంబంధించిన సమాచారం ఇస్తున్నాం. మృతి చెందిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను సేకరించే పనిలో మన ఎన్టీవీ రిపోర్టర్లు ఉన్నారు. కాసేపట్లో ఆ పూర్తి వివరాలు కూడా మనకి అంతాయి. అక్షయ చంద్రశేఖర్, ఆ గుడి కెపాసిటీ 2000 నుంచి 2500 వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 20,000 మంది వరకు భక్తులు అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఘటనకి ఎవరిని బాధ్యులని చెప్పుకోవచ్చు? భక్తుల యొక్క కంగారు అనుకోవచ్చా, లేకపోతే ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం ఇక్కడ మనకు కనిపిస్తోందంటారా? ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా మనం భావించలేము. ఎందుకంటే ఇప్పుడు విచారణ జరిగితే గానీ ఏం జరిగిందనేది పూర్తి వివరాలు రావు. అసలు ఏం జరిగిందనేది మనం ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న సంఘటన బట్టి చూస్తా ఉంటే ఆ ఆలయానికి అంత ప్రాముఖ్యత లేదు, ప్రాశస్త్యం లేదు. ఏదైనా ఒక గుడికి ఒక తిరణాలో లేదా ఒక ఉత్సవం జరుగుతుందంటే తరతరాలుగా అంటే కనీసం 50-60 ఏళ్ళ నుంచి అలాంటి తిరణాలు జరుగుతాయి. కాబట్టి ఆ తిరణాలకు ఎంతమంది జనం వస్తారనేది ఒక ఎస్టిమేషన్ అనేది పోలీసుల దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి చోట్లకు పోలీసులు 2 రోజులు ముందుగానే వెళ్లి బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈ గుడికి అలాంటి చరిత్ర ఉన్నట్టుగా ఏమీ తెలియదు. 10 ఏళ్ల క్రితం కట్టిన గుడి, 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన గుడికి 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన గుడి 1.5 ఏళ్ల క్రితం మాత్రమే పూర్తయిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ గుడికి సంబంధించి అసలు గుడి ఉందన్న విషయం కాశీబుగ్గలో కూడా చాలా మందికి తెలిసే పరిస్థితి కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. దీన్ని బట్టి చూస్తే అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే అక్కడ పోలీసుల వైఫల్యమా, గుడి నిర్వాహకుల వైఫల్యమా, భక్తుల వైఫల్యమా అంటే మొదట మనం చూడాల్సింది భక్తుల కోణం నుంచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళినోళ్ళకి తెలిసింది అక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఉన్నోళ్ళకి తెలిసింది అక్కడ ఎంతమందికి లోపలికి అవకాశం ఉంది, ఎంతమంది లోపలికి వెళ్ళడానికి వీలుంది, ఎంతమంది దర్శనం చేసుకోవడానికి వీలుంది. అలా కాకుండా 10 మంది పడే చోట 100 మంది ఆ క్యూ లైన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ క్యూ లైన్ లో పట్టక ముందే తోసుకోలేకపోవడం. అది చూస్తున్న విజువల్ చూడండి, మన దగ్గర ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ దగ్గర ఉన్న విజువల్. ఆ ఉన్న దారి ఎంత, అక్కడ పోవడానికి ప్రయత్నం చేస్తున్న జనం ఎంతమంది, దాంట్లో లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు చూడండి అక్కడ చూస్తా ఉంటే. అలా వేవ్ లాగా
అటు నుంచి ఇటు తోసుకుంటా ఉంటే అలాంటి చోట ఊపిరాడక ఎక్కువ మంది ఇలా ఈ దుర్ఘటనకు బలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదట అక్కడ ఉన్న వాళ్ళలో కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోతే అన్కంట్రోల్ అయిపోతాము, ఇష్టం వచ్చినట్టు తొక్కుకుంటాము, తోసుకుంటాము, పోతాం అనేది అక్కడ ఉన్న వాళ్ళలో ఉండాలి ముందు ఆ స్పృహ. ఒక మనిషిని తోసేస్తేనే కింద పడి గాయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్రదేశంలో సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ లేకుండా ఉన్న చోట్ల ఏం చేయాలనేది భక్తులకు రావాలి ముందు. సరే ఈ దుర్ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ముందస్తుగా సమాచారం ఎందుకు లేదు, సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు అనేది విచారణ జరిపిస్తారు. ఇంతమంది చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద న్యాయ విచారణ లేకపోతే ప్రత్యేకంగా సిట్టు లాంటిది ఏదో ఒకటేసి విచారణ జరిపిస్తుంది. విచారణ కంటే ముందు కూడా అక్కడ ఉన్న భక్తుల్లో క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ లేకుండా వెళ్తున్నారనే చూసుకోవచ్చు. అంటే మన ఏడాది క్రితం కట్టిన ఈ గుడికి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారని చూడాలి. దీనికి ఏమైనా ప్రచారం చేశారా? ఏకాదశి కాబట్టి ఈ గుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎక్కువ పుణ్యం వస్తుందని ఏమైనా ప్రచారం చేశారనేది కూడా వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన మనమే ఫస్ట్ చేసాం. ఆ ఫస్ట్ చేసిన వార్తకు సంబంధించిన మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ అవుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం నేషనల్ ఛానల్ అన్ని కూడా ఇది క్యారీ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి వ్యవహారం ఊళ్ళో జరిగిన ఈ తొక్కిసలాట అనేది చర్చకు వచ్చింది కాబట్టి చూడాలి. అక్కడ కనిపిస్తున్న విజువల్స్ చూస్తే మాత్రం భక్తుల్లోనే క్రమశిక్షణ లేకుండా పిల్లలు, చంటి పిల్లలు, వృద్ధులు అనేది లేకుండా తోసుకుని వెళ్ళడం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగినట్టుగా మనం భావించవచ్చు ప్రాథమికంగా అయితే. అక్షయ, అంటే చంద్రశేఖర్, భక్తులు అంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనల్ని కంట్రోల్ చేయడానికి ఎవరు లేకపోయినా కూడా దేవుణ్ణి దర్శించుకోవడం అనేది చాలా ప్రశాంత వాతావరణంలో జరగాలంటూ ఉంటారు. సో ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే భక్తులు ఏ విధమైన క్రమశిక్షణతో ఉండాలంటారు? అదే చెప్తున్నా కదా, క్రమశిక్షణ ఈ గుడే అనే కాదు, తిరుపతిలో మనం వెళ్తా ఉంటే అక్కడ తిరుపతి వెళ్ళడానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి తిరుమల దాకా వెళ్ళిన వాళ్ళు దేవుడి దగ్గర క్యూలో వెళ్తుంటేనే ఒకరినొకరు తోసుకొని పోయే పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేదేమో భక్తి కోసం, ముక్తి కోసం, ఇక్కడకేమో చేసేదేమో మనకే భక్తి కావాలి, మనకే పుణ్యం రావాలని చెప్పేసి పక్కని తోక్కుంటా వెళ్ళే పరిస్థితి ప్రతి చోట భక్తుల్లో కనిపిస్తుంది. అలా కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం కోసం, ఒక భక్తి కార్యక్రమం కోసం వచ్చాం, దాంట్లో ఒక క్రమశిక్షణ పాటిస్తే నిర్వాహకులకి సేఫ్ గా ఉంటుంది, అలాగే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది క్రమశిక్షణ, సెల్ఫ్ క్రమశిక్షణ అంటే ముందు స్వీయ క్రమశిక్షణ అనేది భక్తుల్లోనే ఉండాలనేది. భక్తులు ఉంటే లక్షల మంది ఉన్నా కూడా సులభంగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు, సులభంగా బయటికి రావచ్చు. కానీ అక్కడ ఉన్న మీరు చెప్తున్నట్టుగా 2000 మంది 3000 మంది వచ్చినా 20,000 మంది వచ్చినా కానీ అంత చిన్న గుడిలో ఇంతమంది ఎలా సరిపోతారనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఒకవేళ గుడి నిర్వాహకులు అయితే వాళ్ళు నిజంగా దీనికి ఈ రోజు దీనికి ప్రాశస్త్యం ఉంది అని ప్రచారం చేసుకుని ఉంటే దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుండాల్సింది. రెవెన్యూ వాళ్ళకి కానీ, ఎంఆర్ఓకి, అలాగే ఆర్డీఓకి, లేకపోతే పోలీసులు కూడా సమాచారం ఇస్తే పోలీసులు కూడా దాన్ని అసెస్ చేస్తారు. ఈ గుడి కెపాసిటీ అంతా ఎంతమంది రావడానికి అవకాశం ఉంది, ఆ వచ్చిన వాళ్ళకి ఎటు నుంచి ఎంట్రీ ఉంటుంది, ఎటు నుంచి ఎగ్జిట్ ఉంటుంది అనేది వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా చూస్తారు. చూసి దానికి సంబంధించిన విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి ప్రతి చోట తొక్కిసలాట జరిగిద్దని చెప్పాలి. కానీ ఇలాంటి గుళ్ళో ప్రతి చోట కూడా తొక్కిసలాట జరిగినంత పని ప్రతి పండగ రోజు, ప్రతి ముఖ్యమైన రోజు కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రతి చోట ఇలాంటి దుర్ఘటనలు జరగకపోవడంతో అదృష్టంగా భావించాలి మనం. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇది తీవ్రమైన వ్యవహారంగానే పరిగణించాలి. ఇది ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఒకసారిగా ఏడాదిన్నర క్రితం కట్టిన గుడికి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది కూడా విచారణలో తెలియ అవకాశం ఉంటుంది. సేపు అయితే కానీ పూర్తి వివరాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అక్షయ. ఓకే చంద్రశేఖర్.